ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కొడుకులు ఉన్న తల్లిదండ్రులు తప్పనిసరిగా చూడాల్సిన ముఖ్యమైన వీడియో. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 50 సంవత్సరాలు వచ్చేలోపే మీ అవసరాలకు తగ్గట్టుగా కొన్ని డబ్బులను దాచుకోండి. మీ ముసలితనంలో మిమ్మల్ని రక్షించేది డబ్బు మాత్రమే. ప్రస్తుత రోజుల్లో చాలామంది కొడుకులకు తమ తల్లిదండ్రులను చూసుకోవడానికి సమయం కుదరట్లేదు. కాబట్టి కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఎవరిపైన ఆశలు పెట్టుకోకండి. మీకు ఒక వయసు వచ్చేలోపు మీ బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు ఉండేలా జాగ్రత్త పడండి. మీ ఆస్తులను కూడా మీ దగ్గరే ఉంచుకోండి. ఈ రోజుల్లో ఒక మనిషి బతకాలంటే ఆస్తిపాస్తులే రక్షిస్తున్నాయి, మిమ్మల్ని కాపాడుతాయి. మీ తదనంతరం మీ ఆస్తులన్నీ మీ కొడుకులకే చెందుతాయి. కాబట్టి మీ ఆస్తులను ముందుగానే పంచకండి. బంధాలకు విలువలు తగ్గిపోయాయి, డబ్బుకు మాత్రమే విలువ పెరిగింది. చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం అక్షర సత్యం. మీ కొడుకులు చెప్పిన ప్రతి మాటకు మీరు తల ఊపొద్దు. అలా చేస్తే మీ కోడలి ముందు చులకనైపోతారు. మీ కొడుకులు మిమ్మల్ని ప్రశ్నించకూడదు. మీ కొడుకులు మిమ్మల్ని గౌరవించకపోతే ధైర్యంగా వారిని ప్రశ్నించండి. వృద్ధాప్యంలో మీ కొడుకు కోడలు చూడకపోయినా కొంతమంది కూతుర్లు చేరతీస్తారు. కాబట్టి మీ కూతురు పేరు మీద కూడా ఎంతో కొంత డబ్బును పక్కన పెట్టండి. కొడుకులు ఉన్న తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృద్ధాప్యం వచ్చేసరికి అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. ఆరోగ్యం బాగోలేనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఒక్కోసారి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే పెద్ద సమస్యగా మారిపోతాయి. మీ ఆరోగ్యం చెడిపోతే మిమ్మల్ని చూసుకోవడానికి మీ కొడుకుల ముందుకు రారు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ఇక మద్యం అలవాటు ఉన్నవారు వృద్ధాప్యంలో తప్పనిసరిగా కొంచెం ఆల్కహాల్ని తీసుకోండి. మరీ ఎక్కువగా తీసుకోకూడదు. ప్రతిరోజు రాత్రి 30 మిల్లీలీటర్లు ఆల్కహాల్ని తీసుకుంటే ఆరోగ్యపరంగా ఎంతో మంచిది. కొంతమంది కొడుకులు తన భార్య వెనకాలే కుక్కలా తిరుగుతారు. ఇలాంటి కొడుకుల దగ్గర మీరు చేయి చాచకండి. ఇప్పటి కాలంలో చాలామంది కొడుకులు ఆస్తి మొత్తం తీసేసుకుని తమ తల్లిదండ్రులను బయటకు గెంటేస్తున్నారు. తిండి పెట్టడానికి కూడా ఏడుస్తున్నారు. మీ కొడుకులు ఎంత మంచివాళ్లైనా మీ డబ్బును ఎవరికీ ఇవ్వకండి. మీ దగ్గర డబ్బులు లేవని పదే పదే అనకండి. అలా అంటూ ఉంటే మిమ్మల్ని అందరూ చులకనగా చూస్తారు. కాబట్టి దర్జాగా ఉండటానికి ప్రయత్నించండి. అప్పుడు మాత్రమే సమాజంలో గౌరవం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.